హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మాస్టర్ మహేంద్రన్ యాక్ట్ చేసిన ఎమిగో గ్యారేజ్ మూవీ రివ్యూ. లైక్ మాస్టర్ మహేంద్ర అంటే ఎవరో కాదు, మాస్టర్ మూవీలో విజయ్ సేతుపతి చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు కదా. సో అతను మన తెలుగు మూవీస్ కూడా చాలా యాక్ట్ చేశారు. లైక్ సింహాద్రి కానీ, నీ స్నేహం కానీ, పెదరాయుడు కానీ, అండ్ జగత్ బాబు యాక్ట్ చేసిన ఆహాని మూవీ కానీ. సో అతను ఈ మూవీలో అయితే హీరోగా యాక్ట్ చేస్తాడు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా పైన చెప్పలేదు, నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే మన హీరో ప్లస్ టూ అయితే చదువుతుంటాడు. సో హీరోది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తను హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. సో అప్పుడు వాళ్ళు ఉండే ఏరియాలో ఎమిగో గ్యారేజ్ అని చెప్పి ఒక గ్యారేజ్ ఉంటుంది. ఆ గ్యారేజ్ అంటే ఒక అడ్డా అనమాట. రౌడీ షీటర్స్ వాళ్ళు ఏం పనులు చేయాలని అది అడ్డా అనమాట. సో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడికి వెళ్తాడు. సో ఒక సిచ్యువేషన్ తర్వాత మన హీరో గ్యాంగ్స్టర్కి అయితే మారిపోతాడు. అసలు హీరో గ్యాంగ్స్టర్ అయిన తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగుంది. సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. ముఖ్యంగా ఈ మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ని ఇంటర్వెల్ సీన్కి కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ హీరో ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ తర్వాత కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి. ఆ లవ్ పోర్షన్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ ఒక రన్ టైం అంటే లెస్ దెన్ 2 hours ఉంటుంది. అండ్ దాంతో ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మెయిన్ స్టోరీ ఏంటంటే హీరో గ్యాంగ్స్టర్గా అయితే మారుతారు అనమాట. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, హీరోకి అండ్ ఒక రౌడీకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్ అయితే సరిగ్గా చూపించలేదు. బికాస్ అదే ఒక హార్ట్ ఆఫ్ ద మూవీ అనమాట. జగడ మూవీ మనం చూసుకుంటే కనుక హీరో చిన్నప్పటి నుంచే ప్రదీప్ రావత్ని అయితే అభిమానిస్తున్నాడు. బట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ హీరోయిన్ వల్ల హీరో అండ్ విలన్కి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ కాన్ఫ్లిక్ట్ కూడా మెల్లగా నిదానంగా అయితే బిల్డ్ చేస్తారు. బికాస్ అదే మెయిన్ పాయింట్ అనమాట. హీరో విలన్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్టే మెయిన్ అనమాట. సో దాన్ని చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక సింపుల్గా హీరోకి విలన్కి ఒక గొడవ అనేది అవుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ని అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. బికాస్ అదే హార్ట్ కాబట్టి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే మనకి కొంచెం బోర్ అయితే కొడుతుంది. అండ్ కొంచెం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం కూడా. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.